హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే మనం నెయ్యి ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనం మిల్క్ వేడి చేసిన తర్వాత వచ్చేటువంటి మీగడైనా కానీ, లేదు అంటే బటర్ మిల్క్ చేసిన తర్వాత వచ్చేటువంటి వెన్నైనా, ఏదైనా కానీ దేని ద్వారా అయినా మనం తయారు చేసుకోవచ్చు. నేను అట్లా 2 వీక్స్ నుంచి కూడా బటర్ మిల్క్ చేసిన తర్వాత వచ్చిందని అలాగా బాక్స్లో పెట్టి స్టోర్ చేశాను. తర్వాత ఫ్రిడ్జ్లో ఇలా ఒక 10 మినిట్స్ అట్లా, అంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మిక్సీ కొట్టకుండా కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచితే మనకి అందులో ఆ కూలింగ్ అనేది తగ్గుతుంది. తర్వాత మిక్సీలో ఒక 10 మినిట్స్ చేస్తే మీరు వీడియోలో చూసినట్టు వెన్న వస్తుంది అన్నమాట. ఆ తర్వాత కూల్ వాటర్తో, అంటే ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ యూస్ చేశాను. ఆ తర్వాత కూల్ వాటర్ వేసేసి దాన్ని నీట్గా ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వెన్నని. ఎందుకంటే ఆ వెన్న అనేది మనం స్టోర్ చేసింది కాబట్టి ఎటువంటి స్మెల్ లేకుండా నెయ్యి మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు క్లీన్ చేసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఇలా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. అలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత కొంత టైంకి మనకి మంచిగా ఇట్లా పైన మంచిగా వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఓన్లీ నెయ్యి అంతా పైకి వచ్చి వేస్ట్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా చల్లబడేంత వరకు ఉంచి వడగట్టేసుకోవడమే. చూసారా, హోమ్ మేడ్ నెయ్యి రెడీ అయింది.